కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజు బీచ్ పోటీల్లో యువత హుషారుగా పాల్గొంది. మంగెనపూడి బీచ్ వద్ద లక్షల సంఖ్యలో పర్యాటకులు ఒకచోట చేరి సందడి చేశారు. బీచ్ ఫెస్టివల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. స్పోర్ట్స్ బైక్ నడిపి పారాగ్లైడింగ్ చేశారు మంత్రి. మరి కాసేపట్లో స్టేజ్ ఈవెంట్స్ ప్రారంభం కానున్నాయి. కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో రాజకీయ సినీ ప్రముఖులు సందడి చేరున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్కి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ అనేది కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో చర్చనీయాంశంగా మారిందని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ మసూలా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే 5వ తేదీ నుంచి కూడా ఇక 8వ తేదీ వరకు కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు 3వ రోజుకి మసూలా బీచ్ ఫెస్టివల్ అనేది కూడా చేరుకోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే మంగినపూడి బీచ్ కి లక్షలాది మంది పర్యాటకులు అనేది కూడా చేరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ఫెస్టివల్ లో భాగంగా కొన్ని కార్యక్రమాలు అంటే ఎంతో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు స్పోర్ట్స్ బైక్ రైడింగ్, అదేవిధంగా పారాగ్లైడింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఈవెంట్స్ తో పాటు సాయంత్రం పూట నృత్య ప్రదర్శన అనేది కూడా ఎంతో ఆకర్షణీయంగా మారినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఇటు సినీ ప్రముఖులు సైతం కూడా ఇక ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ కి అయితే కనుక సందడి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక ఉల్లాసభరితంగా కూడా సీ కయాకింగ్ పోటీలు అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఈ సీ కయాకింగ్ పోటీలు అనేది కూడా సముద్ర అలలపై కూడా ఇక క్రీడాకారులు అనేది కూడా పోటీ పడతా ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏదైతే ఇటు సముద్ర అలల మధ్య కూడా ఎంతో ఉల్లాసభరితంగా కూడా జరుగుతున్నటువంటి ఈవెంట్లను వీక్షించేందుకు కూడా భారీ సంఖ్యలో అయితే కనుక కుటుంబ సభ్యులతోటి ఇక మచిలీపట్నం మంగినపూడి బీచ్ అయితే కనుక తరలి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా పర్యాటకులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక బస్ ఫెసిలిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక తీరంలో చిన్నారులు సైతం కూడా ఈ యొక్క పోటీలు పడేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక వస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉంది. ఈ మసూలా బీచ్ ఫెస్ట్ అనేది కూడా ఇక 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్ అండ్ స్టాండ్ అప్ పెడల్ ఛాంపియన్షిప్ అనేది కూడా జరుగుతూ ఉంది. అయితే ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి క్రీడలు కాబట్టి పెద్ద ఎత్తున అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు అంటే వీకెండ్ సమయం కాబట్టి ఇక శని ఆదివారాలు అయితే కనుక పెద్ద ఎత్తున బీచ్ అయితే పోటెత్తుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎండను సైతం లెక్క చేయకుండా కూడా ఈ యొక్క బీచ్ అనేది కూడా పర్యాటకులు సందడిగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే ఈ కెనాయింగ్ అండ్ కయాంగ్ పై కూడా ఇక చిన్నారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తిలకించేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర అయితే కనుక ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటు పర్యాటకులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ తో పాటు అక్కడ బీచ్ కి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెరైన్ బీచ్ కి సంబంధించి సిబ్బంది వీరందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉండడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య అయితే కనుక ఈ యొక్క బీచ్ అనేది కూడా ఎంతో సందడిగా మారినటువంటి పరిస్థితులు అయితే కూడా కనబడతా ఉన్నాయి. ఇంకా సాయంత్రం 5:30 నుంచి కూడా ఇక నృత్య కార్యక్రమాలతో పాటు ఇక కొన్ని ఏదైతే మంచి సందడి చేసేటువంటి పర్యాటకులను ఆకర్షించే విధంగా వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.